శ్రీప్రకాష్ మైక్రో కేర్ ఈఎన్టీ హాస్పిటల్స్ హైదరాబాద్ మౌర్య ఫౌండేషన్ తరపున డెసిబెల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈరోజు మార్చి 2 ఆదివారం ఉదయం. అయితే మార్చి 3వ తారీఖు ప్రపంచ వినికిడి దినోత్సవం అని ప్రకటించడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఎందుకు అంటే ఈ ప్రపంచ వినికిడి దినోత్సవం చేయడం జరుగుతున్నదంటే సమాజంలో వినికిడి లోపము చాలా ఎక్కువగా ఉంది. ప్రివలెన్స్ దాదాపుగా మన ఇండియాలోనే WHO లెక్కల ప్రకారము 6.3% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ అంటే సిగ్నిఫికెంట్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ నియర్ ఈక్వల్ టు 63 మిలియన్ పీపుల్. అలాగే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారము ప్రతి 1,00,000 మందిలో 291 పీపుల్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే వాళ్ళందరికీ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అంటే వాళ్ళకి వినికిడి ఏమాత్రం లేని వాళ్ళు అనమాట. సో వారు 1,00,000 మందిలో 291 పీపుల్ అంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ స్టాటిస్టిక్స్. ఇంతమంది బాధపడుతున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ హియరింగ్ లాస్. ఈ ప్రోగ్రాం నుంచి లేదా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వినికిడి లోపాన్ని సరిచేయడానికి చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉందని అర్థం చేసుకొని నేషనల్ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మౌర్య ఫౌండేషన్ కూడా డెసిబెల్ డాష్ కార్యక్రమం పేరుతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ కూడా వినికిడి లోపము ఎందువలన వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం ప్రివెంట్ చేయవచ్చు, దానికి డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ విధంగా మనము ట్రీట్మెంట్ చేయవచ్చు అనేది అందరికీ ఒక అవేర్నెస్ అవగాహన తీసుకురావడం కోసము ఈ డెసిబెల్ డాష్ ప్రోగ్రామ్ నడుపుతున్నాము. ఈ కార్యక్రమంలో దాదాపుగా 1000 మంది పార్టిసిపేట్ చేశారు. వీరందరూ కూడా ఒక IT ఎంప్లాయీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అందరూ కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. వీరందరికీ నా అభినందనలు. వీరందరూ కూడా ఒక సోషల్ కాజ్ కోసం అందరికీ హియరింగ్ లాస్ అవేర్నెస్ గురించి తీసుకురావడం కోసము చేయడం జరిగింది. సో మన దేశంలో దాదాపుగా అంటే WHO లెక్కల ప్రకారమే 2030 కల్లా 500 మిలియన్ పీపుల్ హియరింగ్ లాస్తో ఎఫెక్ట్ అవుతారని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం డయాగ్నోసిస్ చేయడమే కాకుండా వాళ్ళకి ట్రీట్మెంట్. ఈరోజు పార్టిసిపేషన్ చేసిన వాళ్ళలో IT ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ కూడా హైదరాబాద్ సిటీ నుంచి ఎలైట్ డాక్టర్స్ అందరూ వచ్చారు.